మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీ ట్యుటోరియల్. ఈరోజు మనం ఉష్ణోగ్రత మాపకాలు, అవి వేటి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారో తెలుసుకుందాం. అయస్కాంత ఉష్ణోగ్రత మాపకము. ఈ ఉష్ణోగ్రత మాపకమును ఉపయోగించి పరమశూన్య ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవవచ్చును. దీనిలో ద్రవస్థితిలో ఉన్న హీలియం వాయువును ఉపయోగిస్తారు. ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం. ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించి క్రిమికీటకముల ఉష్ణోగ్రతలను 0.025 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఖచ్చితంగా కొలవవచ్చును. ఈ ఉష్ణోగ్రత మాపకంలో యాంటిమనీ మరియు బిస్మత్ను ఉపయోగించి నిర్మిస్తారు. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత మాపకం. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించి వాతావరణం యందు ఒక రోజులో ఉన్న గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవవచ్చును. మామూలుగా చూస్తే రోజువారీ కనిష్ట ఉష్ణోగ్రత అనేది ఉదయం 5 గంటలకు, రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత అనేది మధ్యాహ్నం 12 గంటలకు అధికంగా ఉంటుంది. అయితే ఈ గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత మాపకంలో పాదరసం మరియు ఆల్కహాల్లను ఉపయోగిస్తారు. వీటి పరిమాణం చూస్తే అధిక శాతం పాదరసంను మరియు తక్కువ మోతాదులో ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. బెక్మెన్స్ ఉష్ణోగ్రత మాపకం. బెక్మెన్స్ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించి నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను కొలవవచ్చును. స్వచ్ఛమైన నీటి యొక్క ఆవిరి ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్స్. బెథియోస్కోప్ ఉష్ణోగ్రత మాపకం. బెథియోస్కోప్ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించి సముద్ర గర్భంలో ఉన్న ఉష్ణోగ్రతలను కొలుస్తారు. అయితే ఈ బెథియోస్కోప్ ఉష్ణోగ్రత మాపకాన్ని జలంతర్గామికి అడుగున అమర్చి ఉంచుతారు. సో దీనివల్ల సముద్రం యొక్క అడుగు భాగంలో ఉన్న ఉష్ణోగ్రతలను కొలవవచ్చును. నిరోధక ఉష్ణోగ్రత మాపకము. నిరోధక ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించి 200 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలవవచ్చును. అయితే ఈ ఉష్ణోగ్రత మాపకంను ప్లాటినంతో నిర్మిస్తారు. నిరోధక ఉష్ణోగ్రత మాపకం ఇది లోహంను వేడి చేసినప్పుడు వాటి విద్యుత్ నిరోధం పెరుగుతుంది. లోహంను వేడి చేసినప్పుడు వాటి విద్యుత్ నిరోధం అనేది పెరుగుతుంది.
అనే సూత్రం ఆధారంగా నిరోధక ఉష్ణోగ్రత మాపకము పనిచేస్తుంది. క్లినికల్ థర్మామీటర్ అంటే మనకు అందరికీ జనరల్గా తెలిసిందే. దీన్నే జ్వరమానిని అని కూడా అంటారు. దీన్ని సాధారణంగా డాక్టర్లు శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తుంటారు. దీని యొక్క కొలతలు 35 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుండి 42 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు ఉంటుంది. అయితే ఇందులో ఉపయోగించే పదార్థం పాదరసం. పైరోమీటర్ 3000 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుండి 3500 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను ఖచ్చితంగా కొలవడానికి పైరోమీటర్ను ఉపయోగిస్తారు. సాధారణంగా పైరోమీటర్ను బట్టీలు అనగా కొలిమి యందు ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. ఆప్టికల్ పైరోమీటర్ ఈ ఉష్ణోగ్రత మాపకంను ఉపయోగించి అత్యధిక వేడిని వెదజల్లే సూర్యుడు, నక్షత్రాలు వాటి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ ఉష్ణోగ్రత మాపకాన్నైనా అతి శీతల ప్రాంతాల యందు ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించినట్లయితే అటువంటి ఉష్ణోగ్రత మాపకాలని క్రయోమీటర్స్ అని అంటారు. అతి శీతల ప్రాంతాల యందు ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఏ ఉష్ణోగ్రత మాపకాన్నైనా క్రయోమీటర్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.